రైతు కేంద్రంగా తెలంగాణ రాజకీయం నడుస్తుంది. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లు అగ్గిరాజేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులను అస్త్రంగా చేసుకుని ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలో సర్కారుపై దండయాత్రకు దిగాయి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల కేంద్రంగా బీజేపీ రైతు గోస, బీజేపీ భరోసా యాత్రతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడగా, సిద్దిపేట ఇన్సాన్పల్లి వేదికగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో వికారాబాద్ జిల్లాలో జరిగిన యాత్రలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డి కొనుగోళ్లపై తప్పుడు లెక్కలు చెబుతున్నారని, క్షేత్రస్థాయిలో 75% ధాన్యంలో కల్లాల్లోనే మురిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో వర్షాలు వస్తే రైతులకు భారీ నష్టం తప్పదని, దళారుల చేతిలో మోసపోయే ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. హమాలీ ఖర్చులు, గన్నీ బ్యాగుల డబ్బులు రైతుల నుంచి వసూలు చేస్తున్నారని, బస్తాకు 4 కిలోల అదనపు తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, రైతు పండించిన చివరి గింజ కొనే వరకు బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి, కాటేపల్లి వెంకట రామారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 75% ఇంకా కొనుగోలు జరగలేదని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారు. 80% కొనుగోలు జరిగిందంటా ఉన్నారు కదా. నేను అడుగుతా ఉన్నాను, నిజంగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొనుగోలు జరిగింది కేవలం 25 నుంచి 30%. దాదాపుగా 70-80% ఇంకా కళ్ళల్లో పడున్నది. మరి వెంటనే అవన్నీ కూడా మీరు కొనుగోలు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రేపు వారం రోజుల్లో వర్షాలు పడితే తడిసిన ధాన్యం కొనరు కాబట్టి భయపడి దళారులకు అమ్ముకునేటువంటి పరిస్థితి రైతులకు ఉన్నది. ఇప్పుడు చెప్తా ఉన్నారు, మరి అమాలీల డబ్బులు వీళ్ళే కట్టుకుంటా ఉన్నారు, గన్నీ బ్యాగ్స్ మార్కెట్లో కొనుక్కుంటా ఉన్నారు, లారీలకు మరి అధికంగా డబ్బులు చెల్లిస్తా ఉన్నారు, ఒక సంచికి 4 కిలోలు అధికంగా జోకుతా ఉన్నారు. అనేక రకాలుగా రైతులు దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదు. వరంగల్ డిక్లరేషన్ లో అనేక హామీలు రైతులకు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఎందుకోసం అని చెప్పేసి రైతులను ఈరోజు గాలి కొదిలేసి అధికారం వచ్చిన తర్వాత మరి ఈ రోజు రైతులు పట్టించుకోకుండా వాళ్ళని దగా చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగే వరకు, చివరి గింజ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. వారి పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. 2 రోజుల్లో వడ్ల కొనుగోలు వేగవంతం చేయకపోతే వేలాది మంది రైతులతో కలెక్టర్లను ముట్టడిస్తామని డెడ్ లైన్ విధించారు. ప్రభుత్వానికి మిషన్ మోడ్ కాదు, కమిషన్ మోడ్ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ ట్రిప్పులు ఆపి కొనుగోలు కేంద్రాలకు లారీ ట్రిప్పులు పెంచాలని ఎద్దేవా చేశారు. సంచులు పంపే తెలివి లేదా నీకు? సంచులు పంపవైతివి, లారీలు పంపవైతివి. ఢిల్లీకి ట్రిప్పులు బంద్ చేయి, లారీ ట్రిప్పులు పెంచు, గారెడి మాటలు బంద్ చేయి, గన్ని బ్యాగులు పంపించు. రైతుల గురించి పట్టించుకో. తిట్లు తగ్గించి ధాన్యం తరలించే ప్రయత్నం చెయ్యండి. లారీ ట్రిప్పులు పెంచండి, గన్ని బ్యాగులు సరఫరా చెయ్యండి. చెదలు పడుతుంది, వానలు పడే పరిస్థితి ఉంది, మొగలైతా ఉంది. యుద్ధ ప్రాతిపదికన అధికారులను పెట్టి రైతుల ఇబ్బందులు తొలగించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 1-2 రోజుల్లో గిట్ట మార్పు రాకపోతే స్వయంగా నేనే వెళ్లి కలెక్టరేట్ ముందు నిరవధిక ధర్నా చేపడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. వేలాది మంది రైతులను తీసుకెళ్లి కలెక్టరేట్ ను దిగ్బంధం చేస్తామని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2-3 రోజుల్లో పరిస్థితుల్లో మార్పు అవ్వాలి. లేదంటే ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లను దిగ్బంధం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకముందే తక్షణమే లారీలు పంపండి, తొందరగా ఖాళీ చేయించండి, తరుగు లేకుండా కొనాలి, రైస్ మిల్లులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి. అయితే మిల్లర్ల మీద చర్యలు తీసుకో, రైతుల్ని కాపాడు. లేదంటే ఇదే ప్రజలు తప్పకుండా నీ మీద కఠిన చర్యలు తీసుకునే రోజులు దగ్గర పడతా ఉన్నాయి.
ఇక విపక్షాల దాడికి కాంగ్రెస్ సర్కార్ కౌంటర్ ఇస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ ఆరోపణలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ బస్సు యాత్రలోని నేతలకు ఒకరంటే ఒకరికి పడదని, వారు చేయాల్సింది బస్సు యాత్ర కాదు ఢిల్లీ యాత్ర అని ఎద్దేవా చేశారు. నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన రోజు రైతులందరూ కూడా ఈ చట్టాలు మాకు వద్దని కేంద్రం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం ప్రపంచంలోనే అతిపెద్ద పోరాటంగా మనం చెప్పవచ్చన్నమాట సందర్భం చెప్తూ, అసలు బస్సులో బయలుదేరిన వారిలో ఒకరంటే ఒకరు గిట్టదు. సరే, అది మీ అంతర్గత వ్యవహారమే అనుకున్నా, ఈరోజు నేను మీ ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు తెలంగాణ రైతు ప్రయోజనాల కోసం మీరు ఒక్క మాట మాట్లాడినటువంటి సందర్భం చెప్పే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాం. ముందుగా అంతేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 3వ దఫా ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా రైతులకు నేరుగా ప్రయోజనాలు చేకూర్చేటువంటి కార్యక్రమం ఒక్కటి చేసిండా నేరుగా అనేది ఒకటి అడుగుతూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించడమే కానీ తెలంగాణలో పండుతున్నటువంటి వరి ధాన్యం మొత్తం ఆ మద్దతు ధర కొనుగోలు చేయడం లేదు. కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామంటుంది. మరి మిగతా ధాన్యం ఈరోజు మద్దతు ధరకు రైతుల పక్షపాతి ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మిగతా పండించిన పంటను కూడా అదే మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతోని కొనుగోలు చేస్తుంది. ఈ అంశాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రహించాలి. విపక్షాలు రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాయని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. హరీష్ రావు కల్లాల దగ్గరకు వెళ్లి కేవలం షో చేస్తున్నారని, రాష్ట్రంలో పండిన ప్రతి గింజను మద్దతు ధరకు కేంద్రం కొనేలా బీఆర్ఎస్ ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ మిత్రపక్షాలని, అందుకే కేంద్రంలోని బీజేపీని బీఆర్ఎస్ ఒక్క మాట కూడా అనడం లేదన్నారు. సంవత్సరం 35 లక్షల మెట్రిక్ టన్నులు, ఒక సంవత్సరం 41 లక్షల మెట్రిక్ టన్నులు. మనం ఈ 26లో 51 లక్షల మెట్రిక్ టన్నులు పైకి ఉన్నాం. అంటే వాళ్ళకంటే 10 లక్షలు మెరుగ్గా ఉన్నాం రైతుల దగ్గర నుంచి. రైతు ప్రయోజనాలు కాపాడంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ మొదటి నుంచి కూడా ఉందని చెప్పి ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. ఈ అంశం ఇట్లుండగా ఆయన ఇంకా 2 రోజులు కొనుగోలు చేయకపోతే మేము కలెక్టరేట్ల దగ్గరికి వెళ్తామని చెప్పండి. రాజకీయం కాకపోతే ఏందో అంటారు హరీష్ రావు గారు. మీరు ఫిగర్ చూడండి, నిజంగా మీ ప్రభుత్వ హయాంలో లాస్ట్ 2 ఇయర్స్ కంటే మేము తక్కువ కొనుగోలు చేసి మీ డేట్ వరకు అంటే నువ్వు ఆ మాట అన్నావంటే అర్థం. అరే, నీ లాస్ట్ 2 ఇయర్స్ మీ గవర్నమెంట్లో కంటే 10 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ కొనుగోలు చేసిన ఇప్పటికి ఈ డేట్ వరకు ఐజన్ టుడే. అలాంటప్పుడు నువ్వు కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేస్తావని చెప్పంటే ప్రభుత్వం రాజకీయం కోసమైనట్టు కదా. అంటే ప్రభుత్వం బదిలీ చేసే ప్రయత్నం చేయడం తప్ప, ఈరోజు రైతు ప్రయోజనాలు కాపాడే వాడివి అయితే, రైతు ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే ఎక్కడెక్కడ సమస్య ఉంది వెంటనే కలెక్టర్కి చెప్పండి, పౌర సరఫరాల అధికారులకు చెప్పండి, ప్రోటోకాల్ అధికారులు ఉంటే వాళ్ళకి చెప్పండి. తప్పనిసరిగా ఆ రైతు దగ్గరికి, ఆ కళ్ళం దగ్గరికి ఈరోజు లారీని పంపించి ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు గన్ని బ్యాగులు లేవని చెప్పి దుష్ప్రచారం చేశారు. గన్ని బ్యాగులు లేవంటే దుష్ప్రచారం చేశారు. ఇదే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గన్ని బ్యాగులు లేవు. కానీ మేము ఆల్రెడీ 20 కోట్ల పైచీలకు ఆల్రెడీ కొనుగోలు చేసినాం. ఫిగర్స్ మీకు చూపిస్తాం. 20 కోట్ల 86 లక్షల గన్ని బ్యాగ్స్ ఆల్రెడీ కొనుగోలు చేసి అందుబాటులో ఉంచినాం. ఎక్కడ గన్ని బ్యాగ్స్ కొరత లేదు. కేవలం అంటే మసిపూసి మారిగా చేయాలి, ఈ ప్రభుత్వం బదిలీ చేయాలి. ఏదైనా అంతే తప్ప వాళ్ళ సొంత ప్రయోజనాలు చూస్తుంది తప్ప రైతు ప్రయోజనం కూడా చూస్తలేరు. ఈ సమయంలో రైతులకు అండగా నిలబడదాం. ఎక్కడెక్కడ ఇబ్బంది అయిందంటే ఆ ఇబ్బందిని అందరం కలిసి, ప్రజలు ఎన్నికబడిన వాళ్ళం కాబట్టి బాధ్యత గల పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి సంబంధిత కలెక్టర్తో, సంబంధిత పౌర శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేసుకుందాం. నిన్నటి రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరి అధికారులకు జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశాలు వెళ్ళినాయి. ఓవరాల్ గా తెలంగాణలో వరి ధాన్యం సేకరణ అంశం ప్రస్తుతం అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ గా మారింది. ఒకవైపు క్షేత్రస్థాయి పర్యటనలతో బీజేపీ, మరోవైపు కలెక్టరేట్ల ముట్టడి హెచ్చరికలతో బీఆర్ఎస్, వీటికి ధీటుగా కౌంటర్ ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో రాష్ట్ర రాజకీయం మొత్తం ధాన్యం దంగల్ చుట్టూనే తిరుగుతోంది.